యతీంద్రుల వారు ఆ యాగం చేస్తూ ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ క్రతువు అందరూ కూడా ఎక్కువ మంది అక్కడ పనులు చేసి ఆ వర్క్లన్నీ ఆ పెద్ద పెద్ద హండాలు మోసిన వాళ్ళంతా కూడా బక్కపలుసుగా ఉన్న 15, 16, 17, 18 ఏళ్ల కుర్రవాళ్ళు. అన్ని మొయ్యగలిగేట అంటే వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది దైవ కార్యం కనుక దానికి సంబంధించిన ప్రజ్ఞా పాఠవాలన్నీ ఇస్తారని అర్థం. దైవ కార్యములు జరగవలసినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యమును జీవులకు వసగును. గురు పూజలు అనేవి హయ్యర్ ప్లేన్ లో పరమ గురువులు నిర్వహిస్తారు, ఫిజికల్ ప్లేన్ లో కూడా వాళ్లే నిర్వహిస్తారు, మనం పాల్గొంటామని యతీంద్రుల వారు చెప్పారట. ఎవరని చేస్తూ ఉన్నా మనంగా చేస్తోంది, మన ద్వారా ఆయనే చేస్తూ ఉన్నాడు. వ్యక్తులు మనం కనబడుతూ అక్కడ కూర్చోనో నించోనో చెప్తూనో ఉండదు, కానీ ఆ రూపాల్లో నుంచి కథ నడిపిస్తున్నది మాత్రం మొత్తం సూత్రధారి పాత్రధారి కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకే సత్యసాయి వారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, చెక్ బుక్ లో ఎన్ని జీరోలు పెట్టినా ముందు ఒకటి ఉంటేనే వాల్యూ దానికి. ఆ ఒకటే పరమాత్మ, వాడు తోడుంటే వాడుంటే మనతో అప్పుడు ఇది మిగతా వాటికి వాల్యూ కానీ లేతే లేదన్న.